ఏపీలో ఇప్పటిదాకా వృద్ధాప్య పెన్షన్ డబ్బులు రాలేదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదో కళ్ళబోళ్ళు కబుర్లు, ఏదో జగన్ ఒకసారి చూడాలని జనం ఓటేశారు. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఎంత చేసినా కానీ కొత్తగా వచ్చిన పార్టీ ఫస్ట్ టైం ఓడిపోయాడు, రెండోసారి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని జగన్ ఛాన్స్ ఇచ్చారు. సరే, ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండేది అనేది జనం ఒక సంవత్సరం తర్వాత తెలుసుకుంటారు. అప్పటి వరకు మనం వెయిట్ అండ్ సీ. అది అలాగే మనం చూస్తే జూలై 1వ తారీఖు కల్లా వృద్ధాప్య పెన్షన్ వచ్చేసేది. ఇప్పుడు జూలై 8వ తారీఖుకి పెట్టారు, అది కూడా వైఎస్ఆర్ జయంతి అని చెప్పేసి. అది కరెక్ట్ అంటారా, తప్పు అంటారా? ఇప్పుడు ఇచ్చేవాళ్ళు అయితే నెల నెల ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ప్రతి నెల పోస్ట్ వీకులు ఎలా ఇస్తున్నారో అలా ఇవ్వాలి. జగన్ ఏమీ లేదు, పరిపాలన అంతా బీజేపీ పైనుంచి బీజేపీ సపోర్ట్ ఉంటేనే జగన్ చేయగలుగుతాడు. అంతా జగన్ చేతిలో ఏమీ లేదు. జగన్ వల్ల బీజేపీ ఆడితే ఒక ఇదే, అంతేగాని జగన్ ఏమీ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి జగన్ చేసే పని ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ ఇరికిద్దామా, నేను పోటీ ఉంటేనే ఆయన కూడా పోటీ ఉండి చేద్దామని జగన్ ప్రయత్నంలో జగన్ ఉన్నాడు. ఇప్పుడు నేను దొంగ అంటే నువ్వు దొంగ అంటే ఎట్ట? ఇప్పుడు నువ్వు దొంగవే, ఆయన కూడా దొంగ అంటే ఎట్ట? అది అలాగే ఆ పథకానికి కూడా, అంటే పెన్షన్ పథకానికి కూడా వైఎస్ఆర్ పెన్షన్ కాని పథకం పేరు పెడతాడు. దాని మీద మీ అభిప్రాయం? పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. వాళ్ళ నాన్నగారి పేరు ఇప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు మన చంద్రన్న భీమం, ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర అని ఎలా పెట్టారో ఇప్పుడు పేరు పెట్టుకోవడం తప్పులేదు. ఆ రాజశేఖర రెడ్డి కూడా ఎన్టీఆర్ సమనాయకుడు. రాజశేఖర రెడ్డి కూడా పేర్లు పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఇవన్నీ పథకాలు ఆయన చెప్పి అది 9 నవరాత్రాలు అన్నాడు కదా, ఆ నవరాత్రాల్లో కొన్ని చేసినా పర్వాలేదు జనానికి. అలాగే గత ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు మనకు జూలై 1వ తారీఖు పెన్షన్ వచ్చేసింది. ఇప్పుడేమో 1వ తారీఖు వస్తుందా రాదా అన్నట్టు ఇది ఉంది. అసలు వస్తుందంటారా? అదేమి లేదు తమ్ముడు, నేను చెప్పా కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే సీనియర్ నాయకుడు. ఆ డబ్బు ఇటు, ఈ డబ్బు అటు, ఏదో అది ఇది చేసి ఆయన ఏదో సంపద సృష్టించి ఏదో ఆ పథకాలకి అమౌంట్ వేసేవాడు. ఈ జగన్ వల్ల ఏం కాదు. ఈ జగన్ చూసి ఎవడు పరిశ్రమలు రావు. ఒక సంవత్సరం చూస్తే జగన్ అప్పుడు తెలుసుద్ది. జగన్కి అనేది ఒక ఛాన్స్ ఇచ్చారు జనాలు. అది అంతవరకే మనం చెప్పదలుచుకున్నాం. జగన్ పరిపాలన ఏంటనేది ఒక సంవత్సరం తర్వాత తెలుసుద్ది. మామూలుగా జూలై 1వ తారీఖుకి పెన్షన్ వచ్చేసేది, 8వ తారీఖుకి పెంచారు కదా, డేట్ పెంచారు. అంటే ఈ గ్యాప్లో ఒక వారం రోజులు పెంచారు. ఈ వారంలో ఏమైనా డబ్బులు వస్తే దాన్ని సర్దుబాటు చేద్దామనా? అంటే లోటు బడ్జెట్ ఉందనేసా? లోటు బడ్జెట్ అదేమీ లేదు. కేంద్రం ఇస్తేనే జగన్ ఇవ్వగలుగుతాడు. జగన్ చేతులు ఏం లేదు. జగన్ నాన్న పేరు సొట్టు పెట్టారు, అన్ని ఊరినే ఆ నాన్న పేరు పెట్టుకుని తప్పేం లేదు. కానీ సొట్టు వైఎస్ఆర్ జయంతి రోజు ఇస్తానమని చెప్పి. సరే, ఏమన్నా ఇప్పుడు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు 4 రోజులు ఆగినాడు, 4 రోజులు ఆగడా తీసుకునేవాడు ఆడి అకౌంట్లో పడితే. అందరూ 1వ తారీఖు వస్తుందనే ఇదైపోతారు. అంటే మీరంటే వయసులో ఉన్నారు, వృద్ధులు అంటే ముసలి వాళ్ళు కానీ వికలాంగులు కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే 1వ తారీఖు వచ్చేయాలని ఉంటుంది. వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు. ఈ ఆల్ ఫ్రీ పెట్టినంతకాలం ఈ సొసైటీ ఇదంతే తమ్ముడు. ఇప్పుడు ముసలి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం తప్పులేదు, అది అంతేగాని పద్దానికి ఆల్ ఫ్రీ పెట్టాడు. 9 నవరాత్రాలు అన్నాడు. ఈ 9లో 2 అయినా నెరవేరాలని, 2, 3 అయినా అంతే. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో వృద్ధాప్య పెన్షన్ ఇచ్చే వాళ్ళ వయసు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించాడు. అది మంచి చేశాడన్నారు. ఇప్పుడేమో ముందు 65 సంవత్సరాలు ఉండేవాళ్ళు 56 లక్షల మంది పెన్షన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు చూస్తే 60కి తగ్గించడం వల్ల ఒక 6 లక్షల మంది పెరిగారు. కానీ వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తా అంటారా? అసలు వాళ్ళ గురించి అసలు ఎలాంటి ప్రణాళిక కానీ ప్రచారం కానీ లేదు. హలో, ఇప్పుడు బాబు బడి పిల్లలకి ఏదో బడికి పంపిస్తే 14,000 ఇస్తా అన్నాడు. అది ఫస్ట్ అది 15,000 అన్నాడు, 14,000 చేశాడు దాన్ని. ఫస్ట్ ఏమో గవర్నమెంట్ స్కూల్కి అన్నాడు, తర్వాత ప్రైవేట్ స్కూల్ అన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి కూడా ఏంటంటే రేపొద్దున తెల్లగాటు ఉన్న వాళ్ళకి ఇస్తాను, మిగతా వాళ్ళకి ఇవ్వనంటాడు. ఇవన్నీ రేపొద్దున అసలు మనం ఆయన ఏం చేస్తాడనేది ఒక సంవత్సరం చూస్తే అర్థమవుద్ది, జనానికి కూడా అర్థమవుద్ది. అది చంద్రబాబు నాయుడు పరిపాలన అట్టుంది, ఈయన పరిపాలన అట్టున్నది. అది జగన్కు ఒకసారి అవకాశం ఇచ్చారు. సరే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే పర్వాలే. అది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా
ప్రభుత్వ పథకాల మీద కానీ ప్రజలకు మంచి చేయాలనే దృష్టి పెట్టకుండా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశానని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది తప్పు తమ్ముడు. మనం ఏం చేస్తామో జనానికి చెప్పినప్పుడు మనకు ఏం చేయాలో జనానికి చెప్పాలి, అంతేగాని ఇప్పుడు మన ప్రజావేదిక కూల్చాడు, అది కూల్చడం తప్పు కదా. దాంట్లో ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నా ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు 8 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కట్టావు, నీ ఇల్లు నేను పడగొట్టి నేనేదో పడగొడితే ఎందుకు? అది గవర్నమెంట్కి సంబంధించిన ప్రజావేదిక అనేది, దాంట్లో ఏదైనా పెట్టుకో, అంతేగాని పడగొడతాం ఎందుకు? ఏదో చంద్రబాబు నాయుడు అడిగాడు, చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా పడగొడతాం, ఇవన్నీ తప్పు కదా. అది ప్రజల సొమ్మే కదా, వాళ్ళ సొమ్మేం కాదు కదా. అంతే, అది తప్పు అంటావా కాదంటారా? జనం కూడా అదే తప్పు అంటున్నారు, అది ప్రజావేదిక పగలగొడతాం అనేది. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అక్కడ ఇల్లు కట్టాడు, తర్వాత ప్రజావేదిక కట్టాడు అని చెప్పేసి ఆరోపణలు చేసి ప్రజావేదికను కూల్చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా అది కూల్చేయక ముందే అక్కడి నుంచి ఖాళీ చేసి పెంకుటింట్లోకి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్షలు చూపిస్తున్నారని చెప్పాలా? కక్ష చూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 3300 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే జగన్కే వాళ్ళకోకుండా కూడా పోలీస్ సెక్యూరిటీ పెట్టాడు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 రోజులకే కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపటం, దౌర్జన్యాలు చేయటం, చంద్రబాబు నాయుడు కక్ష దూర్పు, ఇవన్నీ తప్పు కదా. ఇప్పుడు నీకు సెక్యూరిటీ ఇచ్చాడు, 3300 కిలోమీటర్లు నడిచావు, అదే సెక్యూరిటీ ఇవ్వకపోతే నువ్వేమవుతా? అంతేగాని ఇప్పుడు నువ్వు ఉండొచ్చు, అధికారం తర్వాత నేను ఉండొచ్చు, ఒకళ్ళు కక్ష అనేది తప్పు. అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, చంపుకుంటాం ఇట్లాంటిది మంచి పద్ధతి కాదు. అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారని చెప్పచ్చు. టార్గెట్ చేసాడు. చంద్రబాబు నాయుడుకి ఏమవుదు, అది చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు కాదు, ఆయన ఎవరదంటే చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు, ప్రజావేదిక కట్టాడు. మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళి చెట్టు కింద ఉన్నాం, చెట్టు కింద ఉన్నదాన్ని 6 నెలల్లోనే అది కట్టి అక్కడి నుంచే మనం ఇది పరిపాలన ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూలగొట్టాలంటే చంద్రబాబు చేసినవన్నీ కూలగొట్టాలి, అంతేగాని చంద్రబాబు అది ఒకటే కూలగొడితే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు నువ్వు చంద్రబాబు నాయుడు కక్ష చూడమంటే అన్నీ కూలగొట్టాలి. చంద్రబాబు నాయుడు చేసిన మంచి అవన్నీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అంతేగాని నువ్వేం చేస్తావు జనానికి చేయాలి, కానీ ఇట్లాంటి తప్పు. సరే, 1 సంవత్సరం అయితే తెలుసుద్ది ఆయన పరిపాలన ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన ఇది విధానం ఏంటి అనేది, అప్పుడు జనం కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు అది మోడీ గారు చెప్పాడు జీరో అకౌంట్, అది కూడా లేదు. మోడీ చెప్పినట్టు నడుతున్నాడు, జగన్ ఏమీ లేదు. ఇక్కడ రిమోట్ వచ్చి పైన ఉందంట, రిమోట్ కంట్రోల్ అంతా పైనే, రిమోట్ అంతా పైనే, జగన్ ఏమీ లేదు. జగన్ వాళ్ళు చెప్పినట్టు చేస్తాడు అంతే. ఆయన కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు పోవాలంటే బీజేపీ చెప్పినట్టు నేను, లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు ఈయన లోపలేస్తారు. మళ్ళీ ఏపీలో ఇప్పటిదాకా వృద్ధాప్య పెన్షన్ రాలేదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇచ్చినోడికి ఇచ్చారు, రానోడికి రాలేదు. తర్వాత ఏమో 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు, అదే ఇవ్వలేదు. మోడీ గారు ఏమో జీరో అకౌంట్ అన్నారు, జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు, అది లేదు. పర్లేదులేండి, జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోమన్నారు, అది కూడా జీరో అకౌంట్ లేదు, ఏమీ లేదు. ఆ 5 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. ముందు ఆ జీరో అకౌంట్ అనేది ప్రతి లేని వాళ్ళకి ఉపయోగపడేది కదా, అవి ముందు ముఖ్యంగా చేయాలి. అలాగే మామూలుగా జూలై 1 వస్తే వృద్ధాప్య పెన్షన్ వచ్చేసేది. ఇప్పుడు జూలై 8వ తారీఖు అంటే వైఎస్ఆర్ జయంతి రోజు వృద్ధాప్య పెన్షన్ ఇస్తా అని చెప్తున్నారు, అది కరెక్ట్ అంటారా తప్పంటారా? కరెక్ట్ అంటే మరి ప్రతిసారికి ఇస్తే ప్రతి వాళ్ళకి ఉపయోగపడతా ఉండే. 8వ తారీఖు దాకా ఆగాలంటే మరి పాపం గరీబ్ వాళ్ళు ఆగలేరు కదా. అంటే ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉందనేసి ఈ వారంలో ఏదైనా సర్దుబాటు అయితే సర్దుదామని చెప్పేసి అలా చేస్తున్నారా? ఊరికే వైఎస్ఆర్ జయంతి అని చెప్పేసి సొట్టు చెప్తున్నారా? వైఎస్ఆర్ గారి కింద మామూలుగా స్వస్తి చెప్పేది ఉంది, ఆయన జయంతి రోజుని ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయం పడుతున్నారు. అయితే ప్రతిసారికి ఇస్తే మంచిది.
అందరూ చాలామంది వృద్ధులు కానీ అందరూ ఉంటారు, ముసలి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే 1వ తారీఖు వస్తే బాగుండు అనుకుంటారు. 8వ తారీఖు వరకు వస్తుందా రాదని కూడా క్లారిటీ ఉండదు, కొత్త ప్రభుత్వం కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇస్తే బాగుంటుంది, ఇవ్వకపోతే మరి ప్రతి ఊళ్ళలో రిజర్వేషన్ వస్తుంది. చాలామంది గరీబ్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో 65 సంవత్సరాల నుండి అంటే వృద్ధాప్య పెన్షన్ 65 సంవత్సరాల వాళ్ళు తీసుకునే వాళ్ళు అది 60కి చేశారు, మంచి పని చేసి అన్నారు. కానీ వాళ్ళకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు చూస్తే వీళ్ళ మీద క్లారిటీ లేదు, ఇస్తారా ఇవ్వరా అనేసి. వాళ్ళకి ఇస్తారంటారా? ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ప్రతి ఊళ్ళలో బాధగా ఉంటుంది. ఇప్పుడు 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు వస్తే ఆడవాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా పెట్టుకోండి చేసుకోండి ఇస్తామని కూడా అనలేదు వాళ్ళు. ఎన్నికల ప్రచారంలో 60 సంవత్సరాల నుంచి 60కి తగ్గించారు కదా. అప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు 56 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చేవాడికి ఇంకా 6 లక్షల మంది పెరిగారంటే వాళ్ళకు కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తా అంటారా ఇవ్వరా అంటారా? ఇస్తే బాగుంటుందండి, ఇవ్వకపోతే బాగోదండి. ఆడవాళ్ళకేమో 45 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా అన్నాడు. 3 విడతలుగా 3 పాతికలు 75,000 ఇస్తా అన్నాడు. అది కూడా లేదు. అవి అలాంటివన్నీ చేస్తే మరి ప్రతి వాళ్ళకి మంచిగా ఉంటుంది, లేదంటే అంత చెడుగానే ఉంటుంది అంతే. ఇక అలాగే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నారనేసి ప్రజలు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? టార్గెట్ చేస్తున్నారంటే మరి కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయట్లేదండి. టార్గెట్ చేస్తే కొన్ని చేస్తున్నాడు, కొన్ని చేయట్లేదు. అది అలాగే మన అమరావతిలో ప్రజావేదిక కూల్చేయడం కానీ, ఆ పక్కన ఉన్న భవనాన్ని కూల్చేస్తామని చెప్తే అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఖాళీ చేసి ఇప్పుడు పెంకుటింట్లోకి వెళ్తారు. అంటే టోటల్గా రాజకీయ కక్షలు చూపిస్తున్నాడని చెప్పచ్చా జగన్మోహన్ రెడ్డి? మరి అవి కూల్చకూడదండి, వాస్తవంగా చెప్పాలండి. అవి వేరే రకంగా గవర్నమెంట్కి సంబంధించిన ఏర్పాటు చేసుకుంటే బాగుండేది. అలా కూలితే సుఖం ఏంటండి? అవి కట్టాలంటే మళ్ళీ ఎన్ని కోట్లు అవుతాయి, ఎన్ని లక్షలు అవుతాయి. ప్రభుత్వం వారు 60 ఏళ్ళకే పెన్షన్ వస్తుందని ప్రకటన విని నేను పెన్షన్ కోసం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు మాకు జీవో కాపీ రాలేదని వాళ్ళు అన్నారు. ఆ విధంగా మెన్షన్ చేసి ఉంది 57 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఉంది. వాళ్ళు ఈ జీవోనే పాస్ అవ్వలేదని చెప్పేసి ఆయన రిటర్న్ పంపించేశారంట, నోటిఫికేషన్ రాలేదని ఆయన పంపించేశారంట. ఆయనకు సుమారుగా 61 సంవత్సరం ఉన్నాయి ఇప్పటికి. ఇక్కడ 57 సంవత్సరాల నుంచి అర్హులు అని చెప్పి ఉంది. వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తున్నారు? అసలు ఆఫీసులో పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. ఏం కావాలండి, ఎందుకు వచ్చారండి అంటారు. అప్లికేషన్ ఇవ్వగానే ఈ నోటిఫికేషన్ రాలేడు మాకు ఇంతవరకు, మేము ఎలా ప్రొసీడ్ కాగలమని వాళ్ళు అంటారు. మా సమస్య అలా ఉంటుందని మేము అంటున్నారు వాళ్ళు. మీ వయసు ఇప్పుడు 61 సంవత్సరం? 61 రన్నింగ్ అండి. 61 రన్నింగ్. దీనిలో వచ్చి 57 సంవత్సరాలకే అర్హులని ఉంది. మీరు దీనికి అర్హులే, కానీ వాళ్ళు ఈ జీవో పాస్ అవ్వలేదని చెప్పారు. జీవో మాకు నోటిఫికేషన్ కాపీ వస్తే మేము ఆఫీసులో ప్రొసీడ్ అవుతామంటారు వాళ్ళు. అలాగే మీకు ఏదో కాంటాక్ట్ నెంబర్ ఈ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారా? సురేష్ నాయక్ అనే నెంబర్ ఇచ్చారు. ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పారంట. నెంబర్ కాంటాక్ట్ అవ్వాలంటండి. ఆ నెంబర్ ఆయన వెరిఫికేషన్కి వచ్చి చూసి అవకాశం ఉంటే చేస్తామని చెప్పి చేస్తారు కావచ్చు. ఆయనతో మాట్లాడాడని చెప్పి అన్నారు అంటారు అంతే. అంటే మీ యాక్చువల్లీ మీరు దీనికి అర్హులే, కానీ దీనిలో చూస్తే మనకు మీరు అర్హులని చూపిస్తుంది, కానీ అక్కడికి వెళ్తే వాళ్ళు మాత్రం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. అంటే పట్టించుకునే విధంగా అనిపించింది నాకు. అది టోటల్గా మీకు న్యాయం జరగాలంటారు. నాకు ఏజ్ ఉంది కాబట్టి అన్ని సర్వేలు చేసిన తర్వాతే పెన్షన్ శాంక్షన్ చేయండి. అంటే వాళ్ళు అప్లికేషన్ తీసుకోవట్లేదండి, అప్లికేషన్ తీసుకోలేదు ఇంతవరకు. ఎంతవరకు సమంజసమా ఇది అవుతుందా కాదా సందిగ్ధ పరిస్థితిలో ఉంది. నేను ఏం చేయగలను చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళు ఈయన ఎవరు పట్టించుకోవట్లా, ఇంకా ఏమి చదువుకున్న వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు ఈ ప్రభుత్వం. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? అవును, ప్రభుత్వం దృష్టికి రావాలి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించింది కదా, ప్రకటించింది అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులందరిది కదా.
అంటే ఇలా ఇంకా ఎంతమంది బాధపడుతున్నారో ఇదైతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. అసలు ఈయన అర్హుడే పరిశీలించాలి. అంతే. ఈయనకి 61 సంవత్సరాలు, ఈయన రన్నింగ్ ఇప్పుడు 61 సంవత్సరము. దీనిలో అర్హులు 57 సంవత్సరాల నుంచే ఉంది. ఇలా ఎంతమంది బాధపడుతున్నారో ఇది ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి అని సంబంధిత అధికారులు పట్టించుకొని చర్య తీసుకోవాలి.